ఒకసారన్నా ఓ దేవతలాగా చూడాలన్నది మా సంకల్పం. అందులో ఏం చేసినా కూడా మేము చంద్రునికి నూలిపోగలా మా వంతు మేము మిమ్మల్ని గౌరవిస్తూ చిన్న సన్మాన కార్యక్రమాలే మేము అందరికీ కూడా, ఎందుకంటే మాకు తోచింది మేము చేస్తున్నాము. మేము ఇంకో విషయం కూడా చెప్తున్నా, మేము ఎక్కడ ఏనాడు కూడా చందాలు వసూలు చేయలేదు. మా కష్టార్జితం మా సొంత డబ్బులు పెట్టుకొని మీ మీద గౌరవంతో మేము చేస్తున్నాము. అన్నయ్య భావించొద్దు. దయచేసి సర్పంచ్ గారు ముందుగా రావాల్సిందిగా తరఫున నేను దాదాపుగా ఒక 25-26 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాను. విఐపీలు అంటే మహిళలకు ఎక్కడైనా వాళ్ళు పెద్దవాళ్ళని ఎక్కడైనా ఎవరైనా గుర్తిస్తారు. కానీ నేను నా ఉద్దేశం చిన్న స్థాయి కార్మికులకు, చిన్న స్థాయి మహిళా కార్మికులను మాత్రం నేను గుర్తించి వాళ్ళకు నచ్చిన విధంగా కూడా ప్రతి ఏటా వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళు మర్చిపోని రకంగా ఒక పండుగలకు, పబ్బాలకు, పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు ఒక చీరలు కూడా వాళ్ళకు పట్టు చీరలు కూడా నేను ప్రతి ఏటా ఇవ్వడం జరుగుతుంది. నేను చేసేది ఓన్లీ శానిటైజర్ చేసే అంటే మన గ్రామ పంచాయతీ సిబ్బంది మురికి కాలువలు తీసేవారు, గ్రామ పంచాయతీ సిబ్బంది మురికి కాలువలు తీసేవారు అనుకోండి. తర్వాత చిన్నపిల్లలకు కూడా సేవా కార్యక్రమాలు, అంగన్వాడీ స్కూల్ అనుకోండి, ప్రైవేట్ స్కూల్ అనుకోండి, ఇది గవర్నమెంటా ప్రైవేటా అని కాకుండా ఎవరైనా సరే మన మహిళలు చిన్నపిల్లలకు సేవ చేసేవారు. తర్వాత మన ఆసుపత్రులలో కూడా ఈ రోగులకు సేవ చేసే మహిళలను వీళ్ళందరినీ గుర్తించి చిన్న స్థాయి వాళ్ళని ఎవరు కూడా అంతే తొందర ఎవరు గుర్తించరు. ఏమైనా కూడా ఒక పెద్ద స్థాయి వాళ్ళని గుర్తిస్తారు కాబట్టి వీళ్ళని గుర్తించరు కాబట్టి మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ గుర్తించి ప్రతి ఏటా వీళ్ళకు పట్టు చీరలు ఇవ్వడము, సన్మానం చేయడము, చిన్నవనో పెద్దవనో మాకు వచ్చిన విధంగా మేము అందరికీ సన్మానాలు చేసి వాళ్ళ మన్ననలు ఎల్లవేళలా వాళ్ళ మన్ననలు పొందుతూ ఎల్లవేళలా మేము ఒకటే వాళ్ళ దగ్గర ఆశించింది వాళ్ళ ఆశీర్వాదము ఎప్పుడైనా కూడా మా ట్రస్ట్ సభ్యులందరికీ కూడా వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పేసి మేము కోరుకునేది. ఇంతకుమించి వేరే విధాలు మేము ఏదో పార్టీ తరఫున ఇది ఏమీ కాదు. మేము పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇదే కాకుండా మేము ఆవరేజ్గా నెలకు 10 నుంచి 12 కార్యక్రమాలు చేస్తుంటాము. ఒక్కొక్క ఆవరేజ్గా నెలకొక కార్యక్రమం చొప్పున మా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము చేస్తుంటాము. ఈ ట్రస్టులో కూడా ఎవరి దగ్గర మేము చందాలు కానీ ఎవరి దగ్గర కూడా అడుకొచ్చేది ఏమి ఉండదు. మా ట్రస్ట్ సభ్యులం అందరం కలిసి మేమే తలాయిని వేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాము. ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు కూడా మమ్మల్ని ఈ గ్రామంలో, భీమవరం మండలంలో, యాదాద్రి జిల్లా, తెలంగాణ మొత్తంలో కూడా మాకు చాలామంది గౌరవించి ఇట్లాంటి పనులు చేయాలని చెప్పేసి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మమ్మల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయడంతో మేము ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా నా మిత్రులు, నా తోటి వార్డు మెంబర్లు అనుకోండి, తర్వాత నా క్లాస్మేట్లు అనుకోండి, వీళ్ళందరూ కూడా నా మిత్రులు కూడా దగ్గర వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వీళ్ళందరికీ కూడా మేము రుణపడి ఉంటాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి కూడా మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, మల్లగారి భాగ్యలక్ష్మి గారు, ఏదున్నా కూడా తర్వాత మనకు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు, వీళ్ళిద్దరు కూడా కలిసి మాకు ఎప్పుడు కూడా మాకు సహకారం చేస్తుంటారు. ఏదైనా కార్యక్రమం జరిగిందంటే వాళ్ళు ముందుండి వాళ్ళ వంతు సహకారం ఈ రకంగా చేయమని చెప్పేసి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. దీంతోపాటు మాకు మిత్రులు, మన మీడియా వాళ్ళు అనుకోండి, పత్రికా రిపోర్టర్లు కూడా వాళ్ళ సలహా సూచన ప్రకారం మేము ముందుకు వెళ్తుంటాము. ఇంకా కూడా ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే కూడా ఎవరి అయినా సలహాలు, సూచనలు మేము వింటాము. మేము ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము.